చూస్తేనే పట్నం మస్తు మారిపోయింది. ఓ 10 ఏళ్ల కింద ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది. రాక రాక ఎవళ్ళన్నా పట్నం వస్తే ఆ మెట్రో తంబాలు పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ చూసి కాడవాడే కథ అవుతుంది. మొన్న మా చిన్నాయన గిట్లనే కాడపడ్డాడు. అయితే కానీ ఇప్పుడు పట్నం పేరు ఈగింత పెద్దగా అయ్యేటట్టు దేశం అంతా తెలిసేటట్టు పెద్ద రైల్వే స్టేషన్ కడుతుర్రట. సకల సౌలతులతోని విమానాల స్టేషన్ లెక్క కడుతుర్రట. అగ చూడుర్రి. ఇప్పుడు అంటే చర్లపల్లి అంటే అందరికీ పెద్ద జైలు యాదకొస్తుంది కానీ ఇక ముందు ముందు మాత్రం చర్లపల్లి పేరు చెప్తే పెద్ద రైల్వే స్టేషన్ యాదకొస్తుంది. అగ చూడుర్రా అంటే అచ్చం విమానాల స్టేషన్ తీరుగానే ఎంత పెద్దగా కట్టిర్రో రైల్వే స్టేషన్. 430 కోట్ల రూపాయలతోని ఏక్ సౌలతులతోని ఎక్కడ తగ్గకుండా కట్టిర్రట. 8 లక్షల లీటర్ల నీళ్ల ట్యాంకీ, 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జులు, కరెంటుతోని కిందికి మీదికి నడిపించే మెట్లు, 9 లిఫ్టులు, రైలు డబ్బాలు కడిగేందుకు ఆటోమేటిక్ ప్లాంట్ గిట్లా అన్నిటికన్నీ చేసిర్రట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రోజు రోజుకు పబ్లిక్ మోతాదు మించుతుర్రు. పండుగలు పబ్బాలప్పుడైతే కాలు పెట్ట సందు కూడా ఉండదు. పెద్ద జాతర అయితుంటది. పబ్లిక్ ను ఆగబట్టుడు ఎవ్వల వశం కాదు. అందుకే ఈ గిట్ల చర్లపల్లి కాడ ఇంకో పెద్ద రైలు స్టేషన్ కట్టిర్రు. ఇప్పుడున్న 2 ప్లాట్ఫామ్లకు తోడు ఇంకో 7 ప్లాట్ఫామ్లు కట్టిర్రట. ఇక్కడ నుంచి 25 రైళ్లు తిరుగుతాయట. రైల్వే స్టేషన్ పనులు దాదాపు 99% పూర్తయ్యాయి. మిగతా కొద్దిపాటి ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే పూర్తవబోతున్నాయి. సో ఇమీడియట్గా చెర్లపల్లి స్టేషన్ ఇనాగ్రేషన్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. అక్కడ కేఫెటేరియా, రెస్ట్ రూమ్స్, లాంజెస్, అలాగే బుకింగ్ ఆఫీసెస్ అన్ని కూడా మోడర్న్ శైలిలో ఉండబోతున్నాయి. ఇక కట్టుడు పని 195% పూర్తయినట్టే అంటుర్రు ఆఫీసర్లు. స్టేషన్ చుట్టుముట్టు రైలు ఎక్కి తిరిగేటోళ్ల కొరకు, వచ్చిపోయేటోళ్ల కొరకు తిండి తిన్నీకే పెద్ద పెద్ద హోటళ్లు పెడతారట. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ చర్లపల్లి రైలు స్టేషన్ కాడికి పోనీకే రోడ్లు చక్కగా లేవు. ఇప్పుడైతే సరిపోను బస్సులు కూడా లేవు. స్టేషన్ కు 2 దిక్కులా రోడ్లు చాలా చిన్నగా ఉన్నాయి. అందుకే ముందుగల పబ్లిక్ రాకపోకలకు తిప్పల లేకుండా రోడ్లు ఎడల్పు చేసి బస్సులు గిట అన్ని పెంచితే పబ్లిక్ కు తిప్పల కాదు అని అంటుర్రు చాలా మంది. అయితే రోడ్లు పెద్దగా చేయాలంటే లోకల్ పబ్లిక్ ఇళ్ళు కూల్తాయట. వాళ్ళు మరలబడుతుర్రట. గంత పెద్ద రైల్ స్టేషన్ కట్టి అక్కడికి పోవాలంటే తీరొక్క తీర్ల తిప్పల పడాలంటే ఏం ఫాయిదా. అందుకే రోడ్లు విశాలంగా చేయాల్సిందే అని అంటుర్రు తత్తిమ జాగల పబ్లిక్. మరిగా వాళ్ళని ఎట్లా ఒప్పిస్తారో, రోడ్లు ఎట్లా మంచిగా చేస్తారో చూడాలి.